ఒక 2 వీక్స్ బ్యాక్ ఒక ట్వీట్ చేశారు. కొంత డైరెక్టర్ కొద్దిగా ఇబ్బంది పెట్టాడు. దాంతో పాటు హీరో గూడా అసలు కనీసం సపోర్ట్ చేయలేదు అనేసి. ఏమైంది అసలకి ఏంటి? సో వాళ్ళు అలానే ఎప్పుడు సెట్‌లో కూడా డైరెక్టర్ వాళ్ళ యాటిట్యూడ్ అలానే ఉంటది. సో అది వర్క్ ప్లేస్ అలా ఎలా ఉండాలి అది మన ఐ కాంట్ టెల్ పీపుల్ లైక్ యూ హ్యావ్ టు గివ్ మీ రెస్పెక్ట్ అండ్ ఆల్ దట్. సో వి ఆల్ నో దట్ వర్క్ ప్లేస్ ఈస్ లైక్ డిఫరెంట్. ఎవ్రీ పీపుల్ ఆర్ డిఫరెంట్ ఇన్ దర్ ఓన్ స్టైల్ అండ్ ఓన్ వే. సో అది నాకు ప్రాబ్లం లేదు. నేను వర్క్ చేశాను, ఫినిష్ చేశాను. సో ఇప్పుడు అది ఒక సోషల్ మీడియాలో అది తీసినొచ్చి ఒక కాంటెక్స్ట్ ఉంటది కదా! చిలక అని, ప్యారట్ అని నాకు తెలుసు. అది ఒక మంచి వర్డ్ అని తెలుసు. బట్ ఏ కాంటెక్స్ట్‌లో అది యూజ్ చేశారు అని మ్యాటర్స్ రైట్? సో, హి వాస్ లిటరల్లీ రోస్టింగ్ అవర్ ప్రొమో రిలీజ్ అయింది ఆ టైంలో. అది కొంచెం తప్పుగా చెప్పి దాంట్లో నన్ను గురించి అని చెప్పారు. సో, ఐ వాస్ లైక్ ఐ హావ్ టు స్టాండ్ అప్ ఫర్ myself. My self respect is important. Nobody's gonna come and ఆస్క్ హిమ్ లైక్ ఎందుకు అలా పెట్టారు, అది తప్పు అని ఎవరు చెప్పలేదు. ఎవరు చెప్పాలి అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నేను చెప్పాలి వాళ్ళకు, అందుకే నేను అది ట్వీట్ చేశాను. నేను అంతా ఆన్ స్క్రీన్ మీద కూడా దాని ఎఫెక్ట్ పడుతుంది కదా. సెట్లో నాకు ఇది షూటింగ్ చేసినప్పుడు అంత నాకు తెలుగు అర్థం అవ్వదు. సో వాళ్ళు ఏం మాట్లాడారో ఏమో నాకు తెలియదు. బట్ అది ఓకే. సో మర్చిపోయాను. వాళ్ళు ఏమేమో అన్ని టైం బుల్లి చేశారు. కొత్తది కదా, ఇండస్ట్రీకి కొత్తది. సో ఏమో బుల్లి చేశారు. బట్ నవ్వినే ఉంటారు. సో ఓకే అని అనుకున్నాను. బట్ వెన్ ఇట్ కమ్స్ టు యాక్టింగ్ అండ్ ఆల్ హీల్ బీ వెరీ సీరియస్ అండ్ ఐ విల్ బీ వెరీ సీరియస్. సో వీ హ్యాడ్ గుడ్ ర్యాపో. ఫర్ మీ, ఐఎమ్ ఆనెస్ట్లీ సేయింగ్ ఐ హ్యావ్ no issues with the director or with the hero as well. Personal conflicts ఏం లేదు. ఇది మూవీ గురించి ప్రాబ్లమే అంతే. సో అది మాత్రమే. బట్ సెట్ లో సుధీర్ గారు హీ వాస్ వెరీ నైస్ టు మీ, హీ వాస్ వెరీ కైండ్ టు మీ. ప్రొడ్యూసర్ గారు చెప్పండి. ప్రమోషన్స్ కి హీరో సపోర్ట్ చేయట్లేదు అనేసి వినిపిస్తుంది. అది ఎంతవరకు? సుధీర్ ఈ రోజు కూడా రాలేదు. అదే నాకు ఏంటంటే సుధీర్ గారు చాలా రెస్పాన్సిబుల్ పర్సన్ అనే నేను సినిమా బేసిక్లీ ఆయన హీరోలాగా ఒప్పుకునేది. ఎందుకంటే ఆయన చాలా కింది నుంచి పైకి వచ్చాడు. ఆయనకి ఎప్పుడు పెట్టలేని బడ్జెట్ పెడుతున్నాము కాబట్టి హీల్ డూ జస్టిఫికేషన్ అనుకొని సెలెక్ట్ చేశాము. ఆయన మంచి ఫ్యామిలీ నుంచి కూడా వాళ్ళ పేరెంట్స్ మంచి వాళ్ళు, అప్బ్రింగింగ్ మంచిది. సో నేను ఐఎమ్ బిలీవింగ్ దట్ హీల్ కమ్. ఎందుకంటే మేము ఎక్కువ రోజులు వెయిట్ చేయలేదు. చాలా రోజులు ఇప్పుడు సినిమాని ఆపి దాన్ని కరెక్ట్ చేసుకొని ఫినిష్ చేయడానికి మాకు టైం పట్టింది. అందులో మళ్ళీ ఇప్పుడు ఛాంబర్లో ఇష్యూ ఉంది. ఆ ఛాంబర్లో వాళ్ళు డిసిషన్ తీసుకునే వరకు నేను ఎక్కువ డిస్క్లోజ్ చేయలేను. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ద ఛాంబర్ టు టేక్ డిసిషన్. వన్స్ ఇట్స్ కమ్ వచ్చేస్తాను. ఆయనకి ఎందుకంటే ఆ డైరెక్టర్ ఆ టీంతో కొంచెం ఉంటే ఎట్లయినా కొంచెం తీసుకొని డిసిషన్ ఆయనకు కూడా టైం పడుతుంది కాబట్టి వీఆర్ వెయిటింగ్. వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ అగేన్స్ట్ హిమ్. ఓన్లీ ఒక పర్సన్ మంచి చేయలేదు, ఆయన మంచి రెస్పాన్సిబుల్ కాదు, బిహేవియర్ బ్యాడ్ ఉండే చాలా. ఇప్పుడు ఈయన ట్వీట్లోనే మీరు చూడండి, ఆయన తీసేశాక 1 year బ్యాక్ తీసేశాక ఆయన సీన్లు లీక్ చేశాడు నెట్లో. ఏ సినిమా సీన్లు ఏ డైరెక్టర్ అయినా చేస్తాడు అలా. సీన్లు లీక్ చేస్తే ఛాంబర్కి వెళ్తే ఛాంబర్ ఆయన మేము పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని ఇచ్చాం. ఫైల్ అయినాక ఈ రోజుగా చెప్పలేదు మీకు పోలీస్ కంప్లైంట్ ఫైల్ అయింది, కోర్టుకి ఆయన పంపించారని ఇప్పటిదాకా చెప్పలేదు. ఎందుకంటే అది సుధీర్ గారి లైఫ్కి ఎఫెక్ట్ అవుతుంది, ఒక మూవీకి ఎఫెక్ట్ అవుతుంది, ఇంతమంది కష్టాలు ఎఫెక్ట్ అవుతుంది నేను చెప్పలేదు. ఇప్పుడు నేను చెప్తున్నాను ఎందుకంటే ఎక్కువ రోజులు మనం దాచలేము. అలాంటివి ఆయన ఒక 1 year కంప్లైంట్ ఇచ్చి మనం అది చేసిన 1 year నుంచి సినిమా ఏ విషయంలో ట్రోల్ చేస్తున్నారు మీరు చూడండి. ఇప్పుడు ఈమె విషయంలో మాకు సినిమా మొత్తం మూవీ కొంచెం అడ్వాన్స్ టెక్నాలజీ వాడామండి. అంటే నా ఫ్రెండ్ ఇందులో మీరు ఆ టర్మ్ కొత్తది అనుకుంటారు, సౌండ్ డిజైనర్. అయితే జర్మనీ నుంచి చూసి ఈ మూవీ స్టార్ట్ చేసే ముందు వచ్చి జర్మనీ నుంచి ఒక హాట్‌స్టార్‌లో ఒక సిరీస్ చేశాడు. తర్వాత వచ్చి నేను ఇట్లా చేశాను, నీకు డబ్బింగ్ ఇవన్నీ ఖర్చులు తగ్గుతాయంటే నాకు తెలియదు అప్పుడు. ఎందుకంటే మనం జనరల్గా బయట తీయిస్తాం తర్వాత. అట్లానే ఆయన ఇప్పుడే కాదు, మేము స్టార్టింగ్ సాంగ్స్కి ముందే మేము చూసుకుంటున్నప్పుడు సినిమా కూడా అంతా ఆయన క్లీన్ చేసి ఆయన కొత్త టెక్నాలజీ వాడి ఆయన పర్సన్స్ని పెట్టి చేంజ్ చేస్తారు. సో జనరల్గా మనకి
అంత అవసరం ఉండదు డబ్బింగ్. కొంచెం నేచురల్‌గా ఉన్న చోట్ల నేచురల్‌గా పెట్టాము. అయితే చాలా మంది స్టార్స్‌కి డబ్బింగ్ అట్లనే అయిపోయింది. అండ్ మోస్ట్‌లీ ఆన్ సెట్స్ అయిపోయింది. ఎందుకంటే ఆయన కొత్త ఎక్విప్‌మెంట్ తెచ్చి వాడిండు కాబట్టి మాకది హెల్ప్ అయింది. అంటే సింక్ సౌండ్‌లు ఏమన్నా చేశారా? ఐ క్లియర్‌లీ డోంట్ నో దట్ టెక్నాలజీ. ఆయన కొత్తగా జర్మనీ నుంచి వచ్చి వాడాడు ఒక ముగ్గురిని పెట్టుకొని. హి విల్ నెక్స్ట్ ఈవెంట్‌కి ఆయన కూడా వస్తాడు. రాహుల్, ఆయన పేరు రాహుల్ ఆలం. హి ఈస్ వర్కింగ్ ఫర్ వెరీ బిగ్ ప్రాజెక్ట్. నేనే ఫస్ట్ సినిమాలో ఇంట్రొడ్యూస్ చేయడం నేనే. సో, హి వర్క్డ్ ఫర్ మీ ఫ్రీ. ఆయనని ఆ టెక్నాలజీ అడగండి మీరు. ఓకే. శేఖర్ గారు, నాకు 2 క్వెషన్‌లండి. అంటే కథ మీరు ఫస్ట్ నుంచి ఉన్నారా? కథ డైరెక్టర్ చెప్పినప్పుడు మీరు అంటే కథ మీద ఇంట్రెస్ట్ తోటి సినిమా స్టార్ట్ చేశారా? లేతే సుధీర్ కోసం చేశారా? లేదండి. ఇది ఏమైందంటే నాకు ఒక ప్రొడ్యూసర్ డబ్బులిచ్చేదుంటే ఆయన ఆఫీస్‌కెళ్తే ఆయన నాకు "అన్న ఒక లైన్ ఉంది మంచి కథ ఇది. ఒకసారి వినండి అన్న ఎట్లాగన్నా వచ్చారు గదా!" అంటే సరే అని విన్నాను. విన్నా అంటే ఒక లైన్ చెప్తారు కదా! ఫస్ట్ 5, 10 మినిట్స్ ఇలా ఇలా ఉంటది అని. దాని పరంగా బానే ఉంది. ఇక హీరోస్ ఎవరు ఏంది అనుకుంటున్నారంటే ఈయన రైటరు ఆయన అంటే ఆయనను చూసాను ఫస్ట్. ఆయన నరేష్ అనంగానే నేను డెఫినెట్‌గా అరే! ఈయనకి ఫస్ట్ మూవీ ప్రాబ్లమ్ అయింది అది. లేదన్నా ఆయన కథనే కథ తీసుకొని మనం వేరే డైరెక్టర్‌తో చేద్దాం అన్నాడు. సరే అని వేరే డైరెక్టర్ ఓకే అనుకోని మేము గూడా ఏమన్నాం సరే లైన్ ఇది. సో, ఎట్లా ఇది మీరు చెప్పింది గదా! ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ అంటే సార్ నేను ఒక 45 ఏమంటారు దాన్ని మినిట్స్ అంతనే రాసాను. ఇంకా మిగతాది మీరు రైటర్స్‌ని ఇస్తే నేను కూర్చొని డెవలప్ చేసి ఇస్తాను ఒక 20 డేస్‌లో అన్నారు. అంటే సరే నేను ఆలోచించి చెప్తా 2 డేస్ తర్వాత మరి హీరో అనుకుంటున్నారు అది ఇది అని. అంటే ఎంతవరకు కంప్లీట్ అయింది ఇప్పటివరకు? ఇప్పుడు 100% ఫినిష్ అయింది. ప్యాచ్ వర్క్స్ ఉంటాయి. ఓకే. అండ్ నాకు చాలా మంచి టీమ్ దొరికిండ్రు. వాళ్ళు ఐ థింక్ ఫస్ట్ టైమ్ డైరెక్టర్ పేరు కూడా లేకుండా పోస్టర్ రిలీజ్ చేశారు కదా! అంటే డైరెక్టర్ పేరు అదే సార్. నేను ఇప్పుడు డైరెక్టర్ అనేది ఇంపార్టెంట్ కాదు సినిమాకి. నాకనిపించింది ఏందంటే ఆయననే లేడు. ఆ స్థాయి ఇచ్చినప్పుడు ఆ స్థాయి పర్సన్ ఎలా బిహేవ్ చేయాలి. ఇప్పుడు వి మ్యారీ ఎ పర్సన్. యూ కాంట్ డౌట్ యువర్ ఓన్ వైఫ్ ఆర్ హస్బెండ్ వెన్ యూ ఎంటర్ ఎ రిలేషన్‌షిప్. అందరిని అందరిని డౌట్ పెడతామంటే సరే వీడు అందరికి అయ్యే వరకు సినిమాలో మేము డీప్‌లోకి వెళ్ళిపోయాం. తర్వాత తిరిగి వచ్చి చూస్తే ఇక్కడ మిస్టేక్ ఇక్కడే ఉంది. సో, అది జరుగుతది సార్ చాలా మందికి. సినిమాలు ఆగిపోతాయి బేసికల్లీ. నేను ఆగకుండా చేశాను. నేను ఏది చేశానో అది హానెస్ట్‌గా సినిమాని బయట పడేసాను. వీళ్ళందరి లైఫ్స్ ఒక 100 మెంబర్స్ అట్‌లీస్ట్ అందులో కొత్త వాళ్ళున్నారు, పాత వాళ్ళున్నారు. బట్ కొత్త వాళ్ళు బేసికల్లీ దే డిజర్వ్ టు బి మూవీ టు కమ్ అప్. అండ్ ఇలానే సినిమాలు ఆగుతా ఉంటే మనము ఎవరో ఒకళ్ళు ధైర్యం చేయకుంటే కాదు. నాకెందుకైతదని నేను అనుకున్నాను. బట్ ఓకే. మేబీ ఐ యామ్ ద ఫస్ట్ వన్ అండ్ న్యూ వన్. సో, ఆమెకు కూడా చాలా మంది ఫోన్‌లు చేశారు ఇండస్ట్రీ నుంచి. అట్లెట్లా నువ్వు ప్రొడ్యూసర్‌కి సపోర్ట్ చేస్తావని. ఆమె యాక్చువల్లీ షీ స్టూడ్ బై మీ. సో, నా రెస్పాన్సిబిలిటీ ఇంకా పెరిగింది. చాలామంది కొత్తోళ్ళు కొత్త టీమ్‌లో వాళ్ళు నాతో ట్రావెల్ చేస్తున్నారు సెకండ్ మూవీ వేరే మూవీ కోసం. నా బాధ చూడలేక వాళ్ళు నా ముందుకొచ్చి హెల్ప్ చేశారు. నేను స్టోరీని ఆపిన తర్వాత 9 మంత్స్ కూర్చొని మళ్ళా ఆ సెకండ్ హాఫ్ వాళ్ళు ఫినిష్ చేయండి, వాళ్ళు రాయంది సరిగ్గా రాయంది. నేను కరెక్ట్ చేసుకొని మీరు మీరు బిలీవ్ మీ ఫస్ట్ దానికి ఎవ్రీబడీ హూ హర్డ్ ఇట్, హూ సా ఇట్, దే ఆల్ సెడ్ ఈ అసలు సినిమా ఆపినందుకు నువ్వు లక్కీ. నువ్వు చేసినందుకు చాలా మంచిగొచ్చింది. సో, ఐ యామ్ ఆల్సో కాన్ఫిడెంట్ అబౌట్ ద అవుట్‌పుట్ నౌ. Hi, Devi. Acha, you feeling so much of feel along with the hero, or how you chosen this? Telugu. This is the first film, na? Yeah, yeah. First. So, ఇదే. what do you like? This story or a director? So, what are the experiences with the hero? సో, నాకు స్టోరీ చెప్పాలికి డైరెక్టర్ రాలేదు. ఎవరినో తమిళ్ తెరించే ఒక అబ్బాయిని పంపించారు. సో, నేను స్టోరీ విన్నాను. నాకు స్టోరీ ఇష్టమైంది. సో, అండ్ ఇది కామెడీ జాన్రా నేను ట్రై చేయలేదు. నేను చేసిన ఒక 6 ప్రాజెక్ట్స్ అన్నీ కొంచెం సీరియస్‌గా ఉంటది. సో, ఇది నాకు కొత్తదిగా ఉంది. ఇది నాకు ట్రై చేయాలి అని నేను థింక్ చేశాను. అదే ఒక్క రీజన్ నేను యాక్సెప్ట్ చేసేది. నాకు సుధీర్ గురించి ఏం తెలీదు. ఆమెకి చెప్పినప్పుడు స్టోరీ ఉండదండి. ఉట్టి ఆమె వీళ్ళకి చెప్పినప్పుడు ఆర్టిస్ట్‌కి ఏమంటే వాళ్ళ లైనే వాళ్ళ క్యారెక్టరే నా చెప్తారు. క్యారెక్టరైజేషన్ సో, మొత్తం అట్లా చెప్పారు. లాట్ ఆఫ్ పీపుల్ విల్ అగ్రీ. యాహ్! అదే జరుగుతది. ముందు స్టోరీ అనేది డెవలప్ చేసి ఫుల్ నరేషన్ ఉండదు. సో, అది చెప్పారు. సో, సుధీర్ గురించి తెలీదు. ఎవరి గురించో నాకు తెలీదు ఆ టైంలో. నేను స్టోరీ వినినే నేనది ఓకే చెప్పాను. అది కామెడీ జాన్రా అని మాత్రమే నేను ఓకే చెప్పాను. సో, అలానే సెట్‌కొచ్చిన నుంచి ఎక్కువ టైం కూర్చోపెడతారు. వాంటెడ్‌గా బ్రైడల్ లుక్ ఉంటది. మార్నింగ్ వేయని చెప్పాలి. శారీ వేయాలి అంటారు. సీన్ మార్నింగే రెడీ అంటారు.
ఈవినింగ్ ఒక 5 o'clockకే షార్ట్ పెడతారు. అంటే ఒక 2 ఫిల్మ్ ఓల్డ్ ప్రొడ్యూసర్‌గా మీరు 'టెనెంట్' అండ్ మూవీస్ తీసిన ప్రొడ్యూసర్‌గా అంటే అంత బ్లంట్‌గా ఏదైతే కొత్త టెక్నాలజీ అని చెప్తున్నారు కదా! లైక్ ఇట్స్ మోర్ లైక్ ఎ బ్లఫింగ్ సుధీర్ డబ్బింగ్ అనేది. ఆ! సో బీయింగ్ ఎ ప్రొడ్యూసర్ దట్ 2 ఫిల్మ్ ఓల్డ్ ప్రొడ్యూసర్ అది ఆ బ్లఫింగ్ అనేది ప్రస్తుతం పనిచేయచ్చేమో. బట్ జనాలకెళ్ళినప్పుడో లేదంటే ట్రేడ్‌కెళ్ళినప్పుడు ఎంతవరకు వర్కౌట్ అవుతుంది మీకు? బ్లఫింగ్ అనుకుంటున్నారు నాకు అర్థమైతలేదు. క్లియర్‌గా పెట్టాలని అనుకున్నది మేము సినిమాలో పెడదాం అనుకున్నాం. ఇప్పుడు నేను మీకు నిజం చెప్తే హీరో ఫ్యాన్స్ బాధపడతారు. అర్థమైందా? సో నేనిప్పుడు టీజర్ చేస్తున్నాను. ఐయామ్ స్టిల్ రిక్వెస్టింగ్ హిమ్ టు కమ్. నేనిప్పుడు ఆయన వాయిస్ పెడితే మీకు నచ్చుతదా? సుధీర్ గారి వాయిస్ పెట్టకుండా రిలీజ్ చేస్తే నచ్చుతదా పోనీ ఎవరికైనా? సో ఐయామ్ ట్రైయింగ్ టు మేనేజ్ హియర్. ఐయామ్ ట్రైయింగ్ టు సీ దట్ నోబడీ ఈస్ హర్ట్, నోబడీ ఈస్ లూజింగ్. అందరి లైఫ్స్ ఉన్నాయి స్టేక్స్ మీద. సో నేను కొంచెం పర్లేదు. మీరు అబద్ధం ఆడితే అనుకోండి. బట్ ఐ విల్ ఇంట్రడ్యూస్ దట్ పర్సన్ హూ హాస్ డన్ లాట్ ఆఫ్ క్యారెక్టర్స్‌కి మేము మళ్ళీ పిలిచి డబ్బింగ్ చేయకుండా ఆయన చేశాడు. అది అయినంతనే మీకు కల్పించి మీ పేరేందో చెప్పండి. రిమెంబర్ అండ్ ఐ విల్ డెఫినెట్లీ ఇంట్రడ్యూస్. అదే అంటున్నా మీరు ఇండస్ట్రీలో ఫస్ట్ టైం ఆయన చేసేది. ఆయన పెద్ద డిస్నీ హైర్ చేస్తుంది. ఇంతకుముందు హాట్‌స్టార్. సో హీఈస్ డూయింగ్ సంథింగ్ విచ్ క్యాన్ బి మేనేజ్డ్ అండ్ క్లీన్ ఇట్ అండ్ పుట్ ఇట్. హీ స్టోల్ అండ్ మాకు అంతవరకు వచ్చింది ఫైన్‌గా. సో అది నేను ఉన్నట్టునే పెట్టాను. ఇందులో నేను సుధీర్ గారు కాకుండా వేరే వాయిస్ పెడితే అది కరెక్టా? సో ఐ డిడ్ంట్ డూ దట్. అండ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ హిమ్. ఇఫ్ హి కమ్స్ ఇట్స్ ఫైన్. అదర్‌వైజ్ జనాలకు నేను హానెస్ట్‌గా చెప్తాను. ఇదే ఉంది, ఇది పెట్టాను చూడండి అంతే. దట్స్ ఓకే అండి. ఇంక ఇంతవరకు స్టెప్ వేసాము. ఇంకో స్టెప్ వేస్తాను. నాకు ఐ లైక్ యువర్ క్వెషన్ బట్ ఐయామ్ కమింగ్ అవుట్. యాహ్! నితిన్ ప్రసన్న, మీరు వన్ ఆఫ్ ద యాక్టర్స్ హూ ఆర్ అండర్ యూటిలైజ్డ్ ఇన్ ద ఇండస్ట్రీ అని చెప్పేసి అనుకుంటాం ప్రతిసారి కూడా. బికాస్ ద వే యూ యాక్ట్ ఇన్ ద ఫిలిమ్స్ ఆర్ ద వే యూ పొసెస్ ద క్యారెక్టర్. బట్ హ్యావ్ యూ గాటన్ ఎ ప్రాపర్ క్యారెక్టర్ టిల్ డేట్ దట్ విల్ ప్రూవ్ యువర్ మెటల్? ఇన్ దిస్ ఫిల్మ్ నాట్ ఇన్ దిస్ ఫిల్మ్ బట్ ఎనీథింగ్ అవుట్. అంటే లైక్ ఫ్రమ్ ది ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అలా అనిపిస్తుందండి. లైక్ ఐఎమ్ స్టిల్ అండర్ యూటిలైజ్డ్ యాక్టర్ అని. బట్ దట్స్ ఐ డోంట్ థింక్ దట్ ఇస్ రైట్. ఐఎమ్ స్టిల్ లెర్నింగ్. సో ఐ థింక్ ఐ షుడ్ గెట్ ఐల్ గెట్ బెటర్ క్యారెక్టర్స్ ఇన్ ఫ్యూచర్ అని నాకు కాన్ఫిడెన్స్ ఉంది. సో అవును, ఈ మూవీలో అయితే ఐవ్ గాట్ అ వెరీ సాలిడ్ రోల్. నాకు సో నిన్న డబ్బింగ్లో కూడా ఐ వాస్ ట్రైంగ్ టు డబ్ ఫర్ మై సెల్ఫ్ అండ్ డబ్బింగ్లో చూసి ఐ వాస్ షాక్. ఓకే, పర్లేదు నేను బాగానే చేస్తున్నాను అనిపించింది. క్యారెక్టర్ కూడా బాగా వచ్చిందని అనిపించింది. చంద్రశేఖర్ గారు, సో చంద్రశేఖర్ గారు అంటే డైరెక్టర్ గురించి ఎంత టాపిక్స్ అంటే ఇప్పుడు సుధీర్ గారి ఫ్యాన్స్ ఆన్లైన్లో సోషల్ మీడియాలో చాలా మంది ఉంటారు. సో వాళ్ళు కూడా మొన్న ఒక పోస్ట్ ఏదో కూడా పెట్టినట్టున్నారు, అన్లెస్ అంటిల్ హీరో చెప్పేంత వరకు మనం కూడా ఏం ప్రమోషన్స్ చేయొద్దు అని. అది కరెక్టే అండి. నేను చాలా బాధపడుతున్నా. యాక్చువల్లీ చాలా బాధ అని ఐ ఫీల్ ఫర్ ఫ్యాన్స్. బికాస్ ఈ ఫ్యాన్స్ చాలా వాళ్ళకి హీరోనన్నా బయటకు వచ్చి చెప్పాలా, నేనన్నా బయటకు వచ్చి చెప్పాలా, నాకు చాలా నుంచి ఉంది. బట్ నాకు ఆయనకి ఏం ప్రాబ్లం లేదు. హీరో సుధీర్కి మాకు ఆయన కూడా ఛాంబర్లో పిలిస్తే అడిగితే ఈ విషయంలో మేము కొంతమందిని తీసామనే విషయంలో ఆయన అడిగితే లేదు సార్ చంద్రశేఖర్ గారితో నాకు ఏం ప్రాబ్లం లేదు, ఎక్కువ పెట్టి తీస్తున్నాడు సినిమా. మరి నాకు అట్లీస్ట్ ఆన్లైన్ లో ఉన్న ప్రమోట్ చేయాలి కదా, అట్లీస్ట్ రావాలి కదా ఒక ఈవెంట్ కన్నా. మీరేమైనా మాట్లాడటమైనా జరిగిందా? నేను అదే చెప్తున్నా. ఈ రోజు నేను ఫ్యాన్స్ కైనా నేను సారీ చెప్తున్నా. వాళ్ళు చాలా రోజు నుంచి వెయిట్ చేస్తారు. ఆయన్నే రిప్లై ఇవ్వాలి. కాకపోతే ఐ థింక్ వెయిట్ చేయండి, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు వర్క్అవుట్. ఎందుకంటే ఛాంబర్లో ఉంది పిటిషన్. ప్లస్ ఇంకోటి మీకు నేను ఏం దాచుకోవట్లేదు. ప్రెస్ వస్తుంటే నేను మాట్లాడతాను, నేను చెప్తున్నా. బికాజ్ వాట్ ఈస్ ఫ్యాక్ట్, ఐ డోంట్ వాంట్, ఐ హ్యావ్ నథింగ్ టు హైడ్ చెప్పేస్తున్నా. ఆయన ఇంతకుముందు కూడా మీరు ఇప్పుడు నన్ను అడిగినట్టు ఆయన అడిగే సందర్భాలు మీకు కూడా దొరికిండొచ్చు. ఆయన 2-3 జాగాలు కానీ చాలా జాగాలు మీరు అడుగుతుండో లేదో తెలియదు, ఆయన చెప్తుండో లేదో నాకు తెలియదు. బట్ మీరు ఇదే ఆయన అడిగిన ఉంటే మేబీ హీ వుడ్ హావ్ టోల్డ్ అనుకుంటున్నా. బట్ ఐ డోంట్ నో, మీరు అలా ఆయన అడగకుండా నన్ను అడగడం ఇది కరెక్ట్ కాదు. బట్ నేను చెప్తున్నా ధైర్యంగా, నేనేమి ఐఎమ్ నాట్ ఈవెన్ 1% డిజానెస్ట్ ఇన్ దిస్ రిగార్డ్. ఆయన వర్క్ చేయాలని చెప్తున్నాను. ఇంతకుముందు చిన్న చిన్న ఇష్యూస్లో కూడా వరి అవుతుంటే సినిమా నడుస్తున్నప్పుడు నేను ఆయన ఒకటే చెప్తుండే, ఎవరి మీద నేను కంప్లైంట్ చేయలేదు. నేను 2 సినిమాలు ప్రొడ్యూస్ చేసే ఎక్స్పీరియన్స్ ఉంది. కాకపోతే 30 years నేను సినిమా వాళ్ళతో తిరిగాను. నేను అందులో హీరోస్ అనేది నాకు చాలా మందితో చాలా బాగా రిలేషన్స్ ఉంది. ఈరోజు చాలా మంచి క్యారెక్టర్స్ చేశారు. అండ్ మీరు ఇప్పుడు ఇందాక మాట్లాడుతూ
వేరే నెక్స్ట్ సుధీర్ గారి ఫిల్మ్‌కి నన్ను ఒక సాంగ్ కోసం, స్పెషల్ సాంగ్ కోసం అడిగారు అని చెప్పారు. డు యూ చెక్‌డ్ అంటే మిమ్మల్ని వాంటెడ్‌లీ అడిగారని మీకు అర్థమైందా? ఆర్ ఎల్స్ కావాలని చెక్ చేయడానికి అడిగారని మీరు ఎలా చెక్ చేసుకొని చెప్పగలిగారు? ఎందుకంటే నెక్స్ట్ ఫిల్మ్ గురించి మీరు మెన్షన్ చేశారు కాబట్టి, మేబీ అది ఆ డైరెక్టర్‌కి నెక్స్ట్ అదొక పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి, మేబీ అతని మీద రాకుండా ఉంటది కదా! మీరేమన్నా ప్రాపర్‌గా చెక్ చేసారా? ఆర్ ఎల్స్ నార్మల్‌గానే ఇలా మిమ్మల్ని కావాలని అడిగారని అనుకుంటున్నారా? లేదు. అది వాళ్ళ నంబరే అది. ఆ డైరెక్టర్ నంబరే అది. వాట్సాప్ నంబర్. వాళ్ళు పిక్చర్ ఉంది. వాళ్ళు అన్ని డీటెయిల్స్ పంపించారు నాకు. ఆ మూవీ గురించి ఏమేం ఆర్టికల్స్ వచ్చిందో అది అన్నీ నాకు లింక్ పంపించి, ఏమో నాకు సుధీర్ తెలీదు అని అన్ని డీటెయిల్స్ నాకు పంపించి నాకు అడిగిందండి. వీళ్ళెందుకు నాకు ఐటెమ్ నంబర్ అడుగుతున్నారు. ఈ డైరెక్టర్ సుధీర్ మూవీకి అన్నారు. సుధీర్ మూవీకి నీకు ఐటెమ్ నంబర్ అడగడం ఏందని నేను షాక్ అయినా. అందులో ముగ్గురు హీరోలు ఉన్నారు. నిన్నెందుకు అడగదు? ఫస్ట్ అనుకుని ఏదో జస్ట్ బై మిస్టేక్ డైరెక్టర్‌కి తెలియదేమో పాత ఇష్యూ. సో అడిగింటారులే వదిలేసేయి అన్నా. అది కాదు ఆమెని ఇంకా దట్ ఈస్ పర్పస్‌లీ డన్ అని తర్వాత అర్థమైంది. అంటే మేము విన్నదేంటంటే ఆల్రెడీ వీళ్ళు పెయిర్ అయ్యారు గదా! బాగుంటదేమో తిను అపియర్ అయితేననే ఉద్దేశంతో అడిగారని మాకు వాళ్ళ నుంచొచ్చింది. యాహ్! మీరు ఆళ్ళని అడగండి. ఆయననే హీరో ఉన్నాడు. ఆయన నేను వేరే సినిమా చేసేటప్పుడు సైడ్ క్యారెక్టర్, కామెడీ క్యారెక్టర్ చేస్తే బాగుంటదా? ఆయనకి ఇష్టమేనా? ఫస్ట్ 2 మూవీస్ కూడా కొంచెం డైరెక్టర్‌తో ఏదో క్లాష్ ఉంది. చాంబర్ దాకా వెళ్ళింది అన్న ఇన్ఫర్మేషన్. సో, ఇది కూడా థర్డ్ కూడా డైరెక్టర్ గారితోటి క్లాష్. సార్ అయితే చాలా మందికి చాలా ఇన్ఫర్మేషన్ తెలియదు. ఫస్ట్ మూవీ చాంబర్ దాకా వెళ్ళింది కానీ నేను వెళ్ళలేదు సార్. ఫస్ట్ మూవీ ఏమైందంటే యాక్చువల్ ఆ మూవీ నుంచే స్టార్ట్ అయింది. ఒక హీరో యాక్చువల్ నా 2 మూవీస్‌లో మళ్ళా ఎలిపెట్టాడు. ఆడి పని నేను తర్వాత చెప్తా. ఇప్పుడు అది సందర్భం కాదు. నేను డిస్కస్ కూడా చేస్తా. వాడి టీమ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరిది బయట పెడతా. అందరికీ తెలుసు. ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఆర్ సఫరింగ్. ఆ మూవీలో డైరెక్టర్‌తో నాకు ప్రాబ్లమ్ అంటే ఏం లేదు. అందులో కూడా టీమ్ నాకు 1.6 అని బడ్జెట్ పెట్టి 4.8 పెట్టి ఇచ్చారండి. అది కూడా ఫినిష్ అయ్యి జస్ట్ ఇంకా ఫైనల్‌గా 1 డే షూటింగ్ ఉన్నప్పుడు ఎడిట్ చూసుకొని ఆర్ఆర్‌కి పంపించాం. ఆర్ఆర్‌కి పంపిస్తే 2 అవర్స్ 24 మినిట్స్ లాక్ చేసాం. జీవిత గారు 2 కూడా లాంచ్. నాకు ఆమెది కూడా రెస్పాన్సిబిలిటీ ఉండే. అందరిని కూర్చోబెట్టి చూపించాం. అసలు ఏ ప్రొడ్యూసర్ కూడా ఎడిట్ చూపించాడు. చూపించుకొని ఎడిట్ చేసాం. 2:21 లాక్ చేసి పంపించాం. పంపిస్తే రథన్ మ్యూజిక్ డైరెక్టర్ నాకు ఫోన్ చేసి సార్ 204 వచ్చింది సార్ అన్నాడు. 204 ఎట్లా వస్తుంది అని చెప్పేసి ఎడిటర్ని అడిగితే ఎడిటర్ కూడా సార్ నేను అంతనే పంపించాను 21 అన్నాడు. అన్ఎక్స్పెక్టెడ్ ఎడిటర్ అసిస్టెంట్ ఎడిటర్ పోయి ఆ మెయిల్ తెరిచి చూపించమంటే చూపిస్తే 204 ఉంది. ఏంది అని చూస్తే మాకు చెప్పకుండా డైరెక్షన్ టీమ్ వన్ ఆఫ్ ద యాక్టర్ హ్యావ్ ఎడిటెడ్ హీరోయిన్స్ పార్ట్. హీరోయిన్స్ 15 నిమిషాలు లేపేశారు. ఎందుకంటే వాళ్ళ హీరోయిన్ కలవనప్పుడు లాస్ట్ వరకు తెలియదు హీరోయిన్ ఎంత ఉందని ఇంకో యాక్టర్ తెలియదు. సో ఏం చేశారు డామినేట్ చేస్తుందని లేపేశారు. జీవిత గారు ఇంకా వాళ్ళ కూతురు అంటే ఇంత లేపిందంటే ఆమె ఊరుకోదు కదా. సో అలా అది చాంబర్ దాకా వెళ్ళింది. అట్లా ఎడిటర్ ఎట్లా కంటెంట్ ఎట్లా చేస్తాడో మనం చూసి లాక్ చేసేవారు కానీ దానికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వచ్చింది. అందులో రెస్పాన్సిబిలిటీ ఎవరు?